హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్ వరకు మనము ఫోర్సెస్, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాము. ఈ క్లాస్లో మనం మూమెంట్ గురించి డిస్కస్ చేస్తాము. అంటే మూమెంట్ మూమెంట్ డ్యూ టు ఫోర్స్ అండ్ మూమెంట్ డ్యూ టు కపుల్ అండ్ ఫోర్స్ కపుల్ సిస్టమ్ అనే మూడు కాన్సెప్ట్స్ని మనం ఇందులో డిస్కస్ చేస్తాము. సో లాస్ట్ క్లాస్లో మనం ఫోర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా. ఫోర్స్ అంటే ఏంటంటే ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ దట్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ. అంటే ఫోర్స్ మేబీ ఎలా ఉండొచ్చు అంటే రెస్ట్ నుంచి మోషన్ తీసుకురావచ్చు, మోషన్ నుంచి రెస్ట్కి తీసుకురావచ్చు. దాన్ని ఏమంటాం ఫోర్స్ అని చెప్పి అనుకున్నాం అనమాట. ఒకవేళ ఫోర్స్ అనేది రొటేట్ చేయగలిగితే, లాస్ట్ కాన్సెప్ట్ వరకు మనం ఏం చేసామంటే ఒక బాడీ ఇచ్చి బాడీ మీద ఇలా మూవ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ ట్రాన్స్లేషన్, అంటే ఐదర్ హార్జెంటల్గా కానీ ఆర్ వర్టికల్గా కానీ మోషన్ ఉంటుంది కండిషన్స్ మాత్రమే మనం స్టడీ చేసాము. ఇందులో మనము ఒకవేళ ఫోర్స్ అనేది ఒక బాడీని రొటేట్ చేస్తే అది ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ క్లాస్లో మనం మూమెంట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాము. ఓకేనా? సో మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద టెండెన్సీ ఆఫ్ ది బాడీ టు రొటేట్ అబౌట్ ఏ పాయింట్ ఆర్ ఎనీ యాక్సిస్. సో ఇది ఒక బాడీ అనుకుందామండి. నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఒక హింజ్ సపోర్ట్ అనుకుంటున్నా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో. హింజ్ సపోర్ట్కి మనం హింజ్ సపోర్ట్ ఇట్ హ్యాస్ ద రెస్ట్రిక్షన్ అగైనెస్ట్ వై డైరెక్షన్ అండ్ ఇట్ హ్యాస్ ద రెస్ట్రిక్షన్ అగైనెస్ట్ ఎక్స్ డైరెక్షన్. బట్ ఇది ఏంటంటే రొటేషన్కి, అంటే ఇది రొటేషన్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. సో ఏదైనా ఒక బాడీ ఉంచి దాని మీద ఒక ఫోర్స్ ఆర్ మూమెంట్ మనం ఇచ్చినప్పుడు ఇలా ఈ విధంగా మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ అనేది ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా, అబౌట్ ద జెడ్ యాక్సిస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో నథింగ్ బట్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ వల్ల ఏదైనా ఒక పాయింట్ దగ్గర రొటేట్ చేయగలిగే టెండెన్సీ, నాట్ కంపల్సరీ టెండెన్సీ, నాట్ కంపల్సరీ రొటేషన్ అండి, ఇట్స్ టెండెన్సీ అంటే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే మనము మూమెంట్ అని చెప్పి అంటాము. సపోజ్ ఈ బీమ్ తీసుకుందామండి. ఈ బీమ్లో ఇది హింజ్. సో మన ఇక్కడ ఈ బాడీలో ఇక్కడ హింజ్ సపోర్ట్ ఉంటే మనం ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు సో అబౌట్ దిస్ పాయింట్ అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే రొటేషన్ వస్తుంది. ఎందుకంటే హింజ్కి వై డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి తప్ప జెడ్ డైరెక్షన్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు, అంటే రొటేషన్కి రెస్ట్రిక్షన్ ఉండదు. కాబట్టి అబౌట్ దిస్ పాయింట్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఖచ్చితంగా బాడీ అనేది, సపోజ్ ఇది బాడీ అనుకోండి, ఈ బాడీ అనేది ఖచ్చితంగా ఇలా రొటేట్ అవుతుంది. బట్ సపోజ్ అబౌట్ దిస్ పాయింట్ అనుకుంటున్నాము. అబౌట్ దిస్ పాయింట్ అంటే ఈ పాయింట్ అనేది అన్ని డైరెక్షన్లో ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ పాయింట్ అనుకుంటే దీనివల్ల అప్ సైడ్ డౌన్ సైడ్ అదే ఈ ఫోర్ సైడ్స్ నుంచి ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ వల్ల ఎలాంటి ట్రాన్స్లేషన్ కానీ రొటేషన్ కానీ ఉండదు. అబౌట్ దిస్ పాయింట్ నేను రొటేషన్ అప్లై ఎంత ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, అబౌట్ దిస్ పాయింట్ ఈ ఫోర్స్ వల్ల ఎంత రొటేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ పార్ట్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఎఫ్ అనే ఫోర్స్ వల్ల ఈ బాడీ రొటేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట. అంటే రొటేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే అబౌట్ దిస్ హింజ్ పాయింట్ అనుకోండి, అబౌట్ దిస్ హింజ్ పాయింట్ బాడీ అనేది ఎఫ్ అనే ఫోర్స్ వల్ల ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదే టెండెన్సీ, అంటే హింజ్ వల్ల అది ఖచ్చితంగా రొటేట్ అవుతుంది. బట్ కొన్ని పాయింట్స్ దగ్గర రొటేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అవుతే కనుక ఏంటి అని చెప్పడాన్ని మనం టెండెన్సీ అంటాం అనమాట. ఓకేనా? సో మీకు రొటేషన్కి టెండెన్సీకి డిఫరెన్స్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? సో మనం ఇక్కడ ఫోర్స్ వల్ల రొటేషన్ వస్తుంది కాబట్టి దీన్ని మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పి అంటాము. ఫోర్స్లో చాలా టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ మూమెంట్ ఆఫ్ అనే ఫోర్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కపుల్ సిస్టమ్ అనే టాపిక్స్ వస్తాయి. ఓకేనా? సో మూమెంట్ అనేది ఫిజికల్ వెక్టార్ క్వాంటిటీ అండి. ఎందుకంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అదే సెన్స్ ఆఫ్ రొటేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సెన్స్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటంటే ఐదర్ క్లాక్ వైజా ఆర్ యాంటీ క్లాక్ వైజా, దాన్ని మనం సెన్స్ ఆఫ్ రొటేషన్ అని చెప్పంటాము. సో ఈ 3 టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే మా మూమెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్తో పాటు మూమెంట్కి సెన్స్ ఆఫ్ రొటేషన్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ అంటే జస్ట్ ఇది ఒక వాల్యూ మాత్రమే, ప్లస్ ఆర్ మైనస్ అనే వాల్యూని ఇది ఇవ్వదండి. జస్ట్ ఒక న్యూమరికల్ వాల్యూని మాత్రమే ఇస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది న్యూమరికల్ వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద పాయింట్ ఆర్ యాక్సిస్ అబౌట్ విచ్ మూమెంట్ నీడ్ టు బి క్యాలిక్యులేటెడ్. సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాము, ఇది ఒక పాయింట్ O అనుకుంటున్నాము, ఇది ఎఫ్ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఏదండి, ఇదిగోండి ఇక్కడ డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసింది ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. మనం ఏమందాం,
ఏమనుకున్నాము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో మనకి అబౌట్ దిస్ ఓ అనే పాయింట్ కూడా మనము మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఇక్కడ మూమెంట్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అనుకుంటే ఈ పాయింట్ ఇలా ఉంది కదా, ఈ పాయింట్ ఇటు మధ్య ఉన్న రెండు డిస్టెన్స్ అంటే చూడండి 90 degrees ఉండాలి. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 90 degreesలో ఉండాలి. సో ఈ డిస్టెన్స్ మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం L1. సో మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది మనకి, మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L1 వేస్తే మనకి మూమెంట్ వస్తుంది. ఓకేనా. సో ఇన్ దిస్ కేస్ చూద్దాము. ఇన్ దిస్ కేస్ చూసుకుంటే ఇది F అనే ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది, ఓ అనేది అబౌట్ దిస్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంటుంది, అబౌట్ దిస్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఇది అవుతుంది, చూడండి 90 degrees యాంగిల్లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు మూమెంట్ అంటే ఎంత అవుతుంది, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇందులో చూసుకుంటే ఇందులో పర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏది, ఇది. ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండింటి మధ్య ఇది L4. సో ఇక్కడ మూమెంట్ ఏమవుతుంది, F ఇంటూ L4 అవుతుంది. ఇక్కడ ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అనుకుంటే దీని మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L2 అనుకుంటున్నాం. ఇక్కడ మూమెంట్ ఏమవుతుంది, F ఇంటూ L2 అవుతుంది. ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఫోర్స్ అనేది ఇక్కడ ఇలా విధంగా హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది ఎలా పాస్ అవుతుంది, ఓ అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఓ అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఏమైనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా, లేదు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 0 ఉంది కాబట్టి మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో మనం ఏ పాయింట్ మీదుగా అయితే మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము ఆ పాయింట్ గుండగా ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ వెళ్తే కనుక మూమెంట్ అనేది 0 అవుతుంది. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఇందులో మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ డిస్కస్ చేసినప్పుడు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే మూమెంట్ సెంటర్, ఇంకోటి ఏంటంటే మూమెంట్ ఆర్మ్ అనమాట. మూమెంట్ సెంటర్ అంటే ఏంటంటే అబౌట్ ద పాయింట్ అబౌట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మూమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మూమెంట్ సెంటర్ అంటాము. మూమెంట్ ఆర్మ్ అంటే ఏంటంటే మనం ఒక పాయింట్కి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్య ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందని చెప్పి అనుకుంటున్నాం కదా. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే మూమెంట్ ఆర్మ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. మనం ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. డైరెక్షన్, సెన్స్ ఆఫ్ రొటేషన్ అనే కాన్సెప్ట్స్ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు పూర్తిగా తెలిస్తే కనుక ఈ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ రెండింటిని గురించి చూద్దాము. నెక్స్ట్ మనము సెన్స్ ఆఫ్ రొటేషన్ గురించి తెలుసుకునే పోయే ముందు క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి చూద్దాం. జనరల్గా క్లాక్లో ఈ పాయింట్స్ అనేవి ఎలా తిరుగుతాయండి, నీడిల్స్ అనేవి ఇలా తిరుగుతాయి. సో నీడిల్ ఇలా తిరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే అలాంగ్ ది క్లాక్ రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఆపోజిట్ టు క్లాక్ ఏ డైరెక్షన్లో రన్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే యాంటీ క్లాక్ వైజ్ ఆర్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పంటాము. ఒకవేళ మనకు వచ్చి రొటేషన్ అనేది అలాంగ్ ది క్లాక్ డైరెక్షన్, క్లాక్ మూమెంట్ డైరెక్షన్ ఉంటుందని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ ఫస్ట్ ఈ రెండు తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సెన్స్ ఆఫ్ రొటేషన్ అని తెలుసుకుందాము. దాన్ని బట్టి మనకి డైరెక్షన్ ఏంటని చెప్పి మనం వస్తుంది అనమాట. సో సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది అండ్ డైరెక్షన్ అనేది మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బట్టి మనం చెప్తాం అనమాట. ఓకేనా. సో మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదివాము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటో. సో దాన్ని ఒకసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుందాము. మనకి సెన్స్ ఆఫ్ రొటేషన్ అండ్ డైరెక్షన్ గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే RHD అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తెలియాలండి. సో ఇది నా రైట్ హ్యాండ్ అంటున్నానండి, ఇది నా రైట్ హ్యాండ్. ఇది నా రైట్ హ్యాండ్ అయితే నేను దీనికి ఈ పార్ట్ కానీ మాత్రమే యూజ్ చేయాలంటే ఈ పార్ట్ కానీ ఆర్ ఈ పార్ట్ కానీ ఈ వర్టికల్ పార్ట్ కానీ యూజ్ చేస్తాను అనమాట. సపోజ్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ వైట్ పార్ట్ని చూసారా, పామ్ యొక్క వైట్ పార్ట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లోనే పెట్టాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నేను పామ్ని ఎలా పెడతానంటే ఇలా పెడతాను, అప్వర్డ్ ఇలా పెడతాను. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నేను నా పామ్ని ఎలా పెడతాను అంటే కిందకు పెడతాను, ఇలా కిందకు పెడతాను. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్లో ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నేను నా పామ్ యొక్క వైట్ పార్ట్ని ఇలా పెడతాను అంటే ఇటు కనిపించేలాగా. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో ఉంది. అప్పుడు నా వైట్ పార్ట్ అనేది ఇలా కనిపించేలా ఇలా పెడతాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ రూల్ వచ్చి ఏంటంటే నా పామ్ని ఇది ఫోర్స్ అనేది అప్వర్డ్ ఉంది కదా, నేను ఇలా పెడతానని చెప్పాను కదా, ఈ పార్ట్ అనేది అలాంగ్ ది
పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సరే దీనికి ఇప్పుడు ఈ ఫోర్స్ ఇది అనుకోండి, దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంటుంది కదా. సో మన అబౌట్ దిస్ పాయింట్ మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే ఈ పాయింట్కి అండ్ దీస్ ఫోర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్య కూడా డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకున్నాం కదా. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నా ఈ పార్ట్ని, ఇది అప్వర్డ్ ఉంది కాబట్టి ఈ వైట్ పార్ట్ని ఇదిగో అలాంగ్ దిస్ డైరెక్షన్ నేను పెడతాను అనమాట. ఓకేనా. సో అలాంగ్ దిస్ డైరెక్షన్ పెడతాను. పెట్టినప్పుడు మనకు మూమెంట్ వస్తుందని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇలా ట్విస్ట్ చేస్తాము. ఇలా టర్న్ చేసినప్పుడు ఇది ఏ డైరెక్షన్లో టర్న్ అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అవుతుంది. సో ఇక్కడ సెన్స్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. అండ్ ఈ బొటన వేలు ఉంది కదా, ఈ థంబ్ ఫింగర్ బయట చూపిస్తుంది. సో ఈ థంబ్ ఫింగర్ బయట చూపిస్తుంది కాబట్టి దీని ఈ థంబ్ ఫింగర్ ఏం చెప్తుందంటే మనకు డైరెక్షన్ చెప్తుంది. సో ఇది అవుట్వర్డ్ ఉన్నట్టు. ఒకవేళ అదే థంబ్ ఫింగర్ లోపలికి ఉంటే దాన్ని ఇన్వర్డ్ అంటారు. ఈ థంబ్ ఫింగర్ బయట చూపిస్తుంది కాబట్టి ఇది అవుట్వర్డ్ అవుతుంది అనమాట. అవుట్వర్డ్ డైరెక్షన్ విత్ కౌంటర్ క్లాక్ వైజ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. ఓకేనా. ఇప్పుడు ఫోర్స్ అనేది ఇక్కడుంది కాబట్టి నేను ఫింగర్ టిప్స్ ఇక్కడ వచ్చేలా పెట్టాను. ఒకవేళ ఫోర్స్ అనేది ఇక్కడ ఉంటే కనుక నా అప్వర్డ్ పెట్టి ఇలాగ పామ్ అప్వర్డ్ పెట్టి ఇదిగోండి ఫింగర్ టిప్స్ ఇటుపక్క వచ్చేలా పెట్టాలి. అప్పుడు రొటేషన్ ఎలా వస్తుంది, రొటేషన్ ఈ ఫింగర్స్ ఎలా క్లోజ్ అవుతాయి, ఇలా క్లోజ్ అవుతాయి. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లోజ్ అవుతాయి. అండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, లోపలికి ఉంటుంది. ఓకేనా. కండిషన్ చూద్దాము. నెక్స్ట్ కండిషన్, సపోజ్ ఇది పాయింట్ ఓ అనుకున్నాము. ఫస్ట్ ఇక్కడ ఫోర్స్ లేదనుకుందాం, ఇక్కడ ఉందనుకున్నాము. ఫోర్స్ ఎలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో నా వైట్ అనేది ఇలా కిందకు వచ్చేలా పెట్టాలి. అండ్ ఫోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి నా ఫింగర్ టిప్స్ ఇక్కడ ఫోర్స్ దగ్గర వచ్చేలా ఇలా పెడుతున్నాను. అప్పుడు నేను ఇలా ఫింగర్స్ ఇలా క్లోజ్ చేస్తుంటే ఇది ఎలా రొటేట్ అవుతుంది, ఈ విధంగా రొటేట్ అవుతుంది. అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. అండ్ నా ఫింగర్ ఎటు చూపిస్తుంది, బయటకు చూపిస్తుంది. నా వైట్ ఫింగర్, నా థంబ్ ఫింగర్ అనేది బయట చూపిస్తుంది. సో డైరెక్షన్ అనేది ఏముంటుంది, అవుట్వర్డ్. ఈ అవుట్వర్డ్ టు ఇది ఎక్స్ అండ్ వై ప్లేన్ అనుకుంటే అవుట్వర్డ్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ అవుట్వర్డ్ డైరెక్షన్ అనేది. అంటే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, జెడ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇది ఎక్స్ వై ప్లేన్ అనుకుంటే ఇది జెడ్ డైరెక్షన్ అవుతుంది. సో మీకు ఇంకా అది నోట్స్లో చూపిస్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ ఒకవేళ ఫోర్స్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది అనుకుంటున్నాను, పాయింట్ ఓ ఇది అనుకుంటున్నాను. అప్పుడు నా ఫోర్స్ అనేది డౌన్వర్డ్ ఉంది కాబట్టి నేను ఇలా పెడతాను, అలాంగ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెట్టి నా ఫింగర్ టిప్స్ ఫోర్స్ దగ్గర పెడతాను, ఫోర్స్ ఉన్న పాయింట్ దగ్గర పెడతాను. పెట్టినప్పుడు అది ఎలా రొటేట్ అవుతుంది, ఈ విధంగా ఈ ఫింగర్స్ ఇలా క్లోజ్ అవుతున్నాయి, ఎలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లోజ్ అవుతున్నాయి. అండ్ నా థంబ్ ఎటు చూపిస్తుంది, లోపల చూపిస్తుంది. ఇది ఏమవుతుంది, ఇన్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. కండిషన్ చూసుకుంటే ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు నా వైట్ పార్ట్ ఇలా వచ్చేలా పెట్టాలి. అండ్ దట్టు నా ఫింగర్ టిప్స్ ఎక్కడ ఉండాలి, ఫోర్స్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నా ఫింగర్ టిప్స్ ఉండాలి. సో నేను దాన్ని ఇలా పెడుతున్నాను. ఓకేనా. ఇది లేదనుకోండి ప్రజెంట్ ఓన్లీ ఇదే ఉందనుకోండి. మన అబౌట్ ఓటు అనే పాయింట్ దగ్గర దీనివల్ల ఎంత ఫోర్స్ మూమెంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఈ డైరెక్షన్లో పెట్టి ఈ ఫింగర్ టిప్స్ ఇటు అక్కడ పెట్టినప్పుడు ఫింగర్స్ ఎలా క్లోజ్ అవుతుంది, ఇలా క్లోజ్ అవుతుంది. ఇది ఏ డైరెక్షన్ అండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ నా థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది, లోపలికి ఉంది. అంటే ఇన్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్ టు ద జెడ్ ప్లేన్. ఇది ఎక్స్ ప్లేన్, ఇది వై ప్లేన్ అనుకుంటే లోపలికి, అంటే లోపలికి ఉండే ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది జెడ్ డైరెక్షన్లో ఇన్వర్డ్ ఉన్నట్టు డైరెక్షన్. అది సెన్స్ ఆఫ్ రొటేషన్ ఏమో క్లాక్ వైజ్ ఉన్నట్టు. సపోజ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ లేదనుకోండి, ఇక్కడ మాత్రం ఫోర్స్ ఉందనుకోండి. ఫోర్స్ ఉన్నప్పుడు నేను అబౌట్ దిస్ పాయింట్ ఓవన్ దగ్గర మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అంటే టెండెన్సీ ఆఫ్ ది రొటేషన్ అంతా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నా ఫింగర్స్ నేను ఎలా పెడతాను, వైట్ పార్ట్ అనేది ఇలాగే రావాలి, ఫింగర్ టిప్స్ అనేది ఇలా డౌన్వర్డ్ రావాలి కదా. సో అప్పుడు నేను దాన్ని ఎలా రొటేట్ చేయాలి, ఫింగర్స్ ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతున్నాయి. అంటే ఇది ఏ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి థంబ్ ఎటు చూపిస్తుంది, ఇలా బయట చూపిస్తుంది, అవుట్వర్డ్ చూపిస్తుంది. సో జెడ్ డైరెక్షన్ అవుట్వర్డ్. ఓకేనా. కౌంటర్ క్లాక్ వైజ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ వస్తుంది. ఓకేనా. కండిషన్ చూద్దాము. ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ ఈ ఫోర్స్ లేదనుకుందాము. ఈ ఫోర్స్ వల్ల అబౌట్ పాయింట్ ఓవన్ దగ్గర ఎంత మూమెంట్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇక్కడ దీనికి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది అనుకుంటున్నాము. ఓకేనా. ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్. నేను ఎప్పుడు కూడా పాము ఎప్పుడు దేని మీద పెట్టాలి, లైన్ ఆఫ్ యాక్షన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద పెట్టాలి. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి నాకు ఈ వైపు వచ్చేలాగా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద నేను చేపడుతున్నాను. ఓకేనా. నా ఫింగర్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయి, ఇలా క్లోజ్ అవుతున్నాయి. అంటే ఇది ఏ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. బట్ థంబ్ ఎటు చూపిస్తుంది, బయటకు చూపిస్తుంది. సో డైరెక్షన్ అనేది అవుట్వర్డ్ టు జెడ్ డైరెక్షన్, అవుట్వర్డ్ ఇన్ జెడ్ డైరెక్షన్. అండ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ ఫోర్స్ లేదనుకుందాం. అబౌట్ దిస్ పాయింట్ ఓటు మనం ఏం చేయాలి, మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు నేను ఎలా ప్లేస్ చేస్తాను, నా ఫింగర్ టిప్స్ ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద హ్యాండ్ పెట్టి నా ఫింగర్ టిప్స్ అనేవి ఫోర్స్ పాయింట్ దగ్గరకు వచ్చేలాగా పెడతాను. అప్పుడు నా ఫింగర్స్ ఎలా రొటేట్ అవుతున్నాయి, ఇలా రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ ఏమవుతుంది,
క్లాక్ వైజ్ రొటేషన్. అండ్ నా ఫింగర్ అలా చూపిస్తుంది, థంబ్ ఫింగర్ లోపల చూపిస్తుంది. అంటే డైరెక్షన్ అనేది జెడ్ ప్లేన్ ఇన్వర్డ్, రొటేషన్ సెన్స్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది క్లాక్ వైజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా సో రైట్ ఈ 3 కండిషన్స్. ఫస్ట్ వచ్చి పామ్ టువర్డ్స్ ఫోర్స్ డైరెక్షన్లో ఉండాలి ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్ వచ్చి మన పామ్ మూమెంట్ ఆర్మ్ అంటే మీకు అర్థమైందా. ఇప్పుడు ఫోర్స్ ఇది ఫోర్స్ ఎఫ్ అనుకుందాం అనుకోండి, ఇక్కడ ఓ అనుకుందాం అనుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటండి ఇది కదా. మనము హ్యాండ్ ఇలా ఇటు కానీ ఆర్ ఇటు కానీ ఎలా పెడుతున్నాము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద పెడుతున్నాము. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏమంటున్నాం మూమెంట్ ఆర్మ్ అంటున్నాం. అంటే ఈ ఆర్మ్ మూమెంటే పట్టే కదా అది సెన్స్ ఆఫ్ రొటేషన్ డైరెక్షన్ చెప్పగలుగుతున్నాము. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం అందుకే మూమెంట్ ఆర్మ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఈ మూమెంట్ ఆర్మ్ అనేది దేని మీద ప్లేస్ చేయాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద. మన రైట్ హ్యాండ్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద ప్లేస్ చేయాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఫింగర్ టిప్స్ ఫోర్స్ ఏ సైడ్ ఉంటే ఆ డైరెక్షన్లో ఉండాలి. సపోజ్ ఫింగర్ టిప్స్ అంటే ఏదండి ఇవి ఫింగర్ టిప్స్. సో ఫోర్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఫింగర్ టిప్స్ ఇలా ఇక్కడికి రావాలి. ఫోర్స్ అనేది ఇక్కడ ఉందనుకోండి ఫింగర్ టిప్స్ ఇటు ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇటు ఈ కండిషను థర్డ్ కండిషన్ ఇది ఏంటి ఫింగర్ టిప్స్ కండిషను. ఇంకో చిన్న కండిషన్ ఏంటంటే థంబ్ అనేది లోపలికి చూపిస్తే అది ఇన్వర్డ్, ఒకవేళ థంబ్ అనేది అవుట్కి చూపిస్తే అది ఏమవుతుంది అవుట్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. ఈ ఇన్వర్డ్ అని అవుట్వర్డ్ అని ఏ డైరెక్షన్లోకి అది ఇప్పుడు మనకి సపోజ్ XY ప్లేన్ ఇచ్చారు కాబట్టి మనం ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ అనేది జెడ్ ప్లేన్ అని చెప్తున్నాం. ఒకవేళ XZ ప్లేన్ ఇచ్చామనుకోండి ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్స్ అనేవి వైలో చూపించాలి. అలా కాకుండా YZలో ఇచ్చారనుకోండి ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఎప్పుడు కూడా Xలో చూపించాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఉపయోగించి సో ఎలాంటి కండిషన్స్ ఇచ్చినా సరే మీరు సెన్స్ ఆఫ్ రొటేషన్ అండ్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక నేను మళ్ళీ అడగండి, మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఓకేనా. నా దగ్గర బోర్డు లేదండి, తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, అందువల్లే ప్లాన్ మీద చెప్పాను. సో మీరు ఏమనుకోవద్దు. డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్లో చూద్దాము. ఇది XY అనే ప్లేన్ అనుకుంటున్నాను, O అనే పాయింట్ ఇది F అనే ఫోర్సు, ఈ రెండింటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L1. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మూమెంట్ ఎంత అవుతుందంటే F × L1 అవుతుంది కదా. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్ తెలియాలి కదా. సో డైరెక్షన్స్ తెలియాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. అంటే ఫింగర్ టిప్స్ ఇటు కూడా ఫోర్స్ అప్వర్డ్ ఉంది కాబట్టి ఇలా ఫేస్ చేసి ఫింగర్ టిప్స్ కూడా ఫోర్స్ డైరెక్షన్లోనే పెడుతున్నాను, ఫోర్స్ దగ్గరలో పెడుతున్నాను. ఇది ఎలా రొటేట్ అవుతుంది, ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నా థంబ్ బయట చూపిస్తుంది కాబట్టి ఇది అవుట్వర్డ్ డైరెక్షన్ టు ద XY ప్లేన్. సో ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, థంబ్ చూపించేది జెడ్ డైరెక్షన్లోకి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూస్తే ఇది XY ప్లేన్ అనుకుందాము. ఇక్కడ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ చూపిస్తుంది. ఫింగర్ టిప్స్ ఎటు పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అంటే పామ్ ఇలా పెట్టాలి, ఇలా పెట్టి సో నేను రొటేషన్ ఎలా చేయాలి, ఇలా రొటేట్ చేస్తాను. ఇది ఏ డైరెక్షన్ అవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్. నా థంబ్ ఎటు చూపిస్తుంది, లోపలికి చూపిస్తుంది. థంబ్ అనేది లోపలికి చూపిస్తుంది కదా. సో ఇది ఇన్వర్డ్ టు జెడ్ డైరెక్షన్. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూస్తే పాయింట్ O ఇది కదా మనకి. అండ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో నేను నా హ్యాండ్ ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి. అండ్ ఫింగర్ టిప్స్ కూడా ఫోర్స్ దగ్గర పెట్టాలి కాబట్టి ఇటు పెడుతున్నాను. సో ఇది ఇలా ఫింగర్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయి, ఇలా టర్న్ అవుతున్నాయి, ఇలా టర్న్ అవుతున్నాయి. ఇది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షను. థంబ్ ఎటు చూపిస్తుంది, బయట చూపిస్తుంది. ఇది అవుట్వర్డ్ జెడ్ డైరెక్షన్. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూస్తే ఇది ఏంటంటే ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఫింగర్ టిప్స్ కూడా ఇక్కడే పెట్టాలి. సో నేను ఇలా పెడుతున్నాను. అప్పుడు క్లోజ్ చేస్తుంటే ఫింగర్స్ ఎలా క్లోజ్ అవుతుంది, ఇలా క్లోజ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో క్లోజ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లోజ్ అవుతుంది. అండ్ థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇన్వర్డ్ జెడ్ డైరెక్షన్లో ఉంది కదా. సో దిస్ ఈజ్ ద కండిషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో అంటే సెన్స్ ఆఫ్ రొటేషన్ బట్టే మీకు డైరెక్షన్ వస్తుంది అనమాట. అంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మన సెన్స్ ఆఫ్ రొటేషన్ అంటే థంబ్ చూపించే దాన్ని మనం డైరెక్షన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ థంబ్ అనేది ఇన్వర్డ్ అనే ఉంటుంది, అవుట్వర్డ్ అనే ఉంటుంది. అండ్ అది ప్లేన్ బట్టి ఉంటుంది డైరెక్షన్ నోటేషన్ అది. ఇప్పుడు ఇది XY ప్లేన్ కాబట్టి ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ జెడ్ డైరెక్షన్ అని చూపిస్తాము. ఒకవేళ ఇది XZ ప్లేన్ అనుకోండి, ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ ఏమని చెప్తాం, Y ప్లేన్ అని చెప్పి Y డైరెక్షన్ అని చూపిస్తాం. అలా కాకుండా ఇది YZ ప్లేన్ అనుకోండి, ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ మనం X డైరెక్షన్ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము చేయాలన్నమాట. ఒక సింపుల్ కేసు చూపిస్తాను మీకు. ఇందాక టెండెన్సీ ఆఫ్ ది ఫోర్స్కి అండ్ రొటేషన్కి డిఫరెన్స్ మీకు చెప్పాను కదా. సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా చెప్తాను.
నెక్స్ట్ కండిషన్ చూద్దామండి. ఫిఫ్త్ కండిషన్. ఇందాక వరకు మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉందని అనుకున్నాం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ హింజ్ ఉంది. హింజ్ ఉంటే ఖచ్చితంగా ఇందాక ఏం చెప్పాం, ఖచ్చితంగా రొటేషన్ ఉంటుంది. హింజ్ కాకుండా ఏదైనా ఒక పాయింట్ ఉందనుకోండి, అక్కడ రొటేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రొటేషన్ వస్తే కనుక ఎంత మూమెంట్ వస్తుందని మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. దాన్ని టెండెన్సీ ఆఫ్ ది మూమెంట్, అదే టెండెన్సీ ఆఫ్ ది ఫోర్స్ టు రొటేట్ అంటున్నాం, దాన్ని మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అంటున్నాం. బట్ ఇక్కడ హింజ్ ఉంది కదా, హింజ్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా రొటేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మనం ప్యూర్ రొటేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి క్లాక్ వైజ్లో వచ్చింది. ఒకవేళ ఫోర్స్ అనేది అప్వర్డ్లో డైరెక్షన్లో ఉందనుకోండి, రొటేషన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వద్దును అనమాట. ఓకేనా. సో ఇది స్పెషల్ కేసు. సో మీకు టెండెన్సీ ఆఫ్ ది రొటేషన్కి ప్యూర్ రొటేషన్కి తేడా అర్థమైంది కదా. టెండెన్సీ ఆఫ్ ది రొటేషన్ మనం ఏమంటామంటే మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అంటాము. ఓకేనా. దీన్ని ప్యూర్ రొటేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఖచ్చితంగా టర్న్ అవుతాయి. ఒకవేళ పాయింట్ ఓ అనేది ఉన్నప్పుడు టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ టర్న్ అవుతే కానీ ఎంత వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయడాన్ని టెండెన్సీ ఆఫ్ ది ఫోర్స్ టు రొటేట్, దాన్నే మూమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ సెన్స్ ఫర్ రొటేషన్. మనం ఇప్పటి వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి రెండు కన్సిడర్ చేసాం. ఈ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి కూడా అంటాం అనమాట. సో మొత్తం ఈ రెండింటికి మనం ఒక సెన్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పి ఇస్తాము. ఈ రెండు కండిషన్లు మనం యూనివర్సల్గా వాడతాం అనమాట. ఓకేనా. సో ఒకవేళ రొటేషన్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ రొటేషన్ అనేది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే కనుక దాన్ని ఎప్పుడు నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో మీకు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో వీటిని ఎలా అప్లై చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను అడగండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. మూమెంట్కి యొక్క యూనిట్స్ ఏంటో కనుక్కున్నాము. మూమెంట్ అంటే మనం ఏమనుకున్నాం, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పి అనుకున్నాము. సో ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్, డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే మీటర్. సో న్యూటన్ మీటర్. ఓకేనా. సింప్లీ ఒకవేళ ఫోర్స్ అనేది కిలో న్యూటన్లో ఇచ్చారనుకోండి, డిస్టెన్స్ మీటర్లో ఇచ్చారనుకోండి, కిలో న్యూటన్ మీటర్ అని చెప్పి రాస్తాం. ఒకవేళ ఫోర్స్ న్యూటన్లో ఇచ్చి డిస్టెన్స్ ఎంఎంలో ఇచ్చారనుకోండి, అప్పుడు మనం న్యూటన్ ఎంఎం అంటే దీన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో యూనివర్సల్గా మనం ఏంటంటే న్యూటన్ మీటర్ అని చెప్పేసి చెప్పేస్తున్నాం అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్స్ ఆఫ్ ది మూమెంట్. మీకు ఎక్కడైనా ఇప్పటి వరకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నన్ను అడగండి, డైరెక్ట్గా కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది మూమెంట్ అనే కాన్సెప్ట్. ఓకేనా. ఒక ప్రాబ్లం చూద్దామండి. 10 న్యూటన్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందండి. దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంది. అయితే పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి దగ్గర మనము మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు. అంటే అబౌట్ పాయింట్ ఏ, అబౌట్ పాయింట్ బి అండ్ అబౌట్ పాయింట్ సి మనం మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి డ్యూ టు దిస్ ఫోర్స్. సో అబౌట్ మూమెంట్ అబౌట్ పాయింట్ ఏ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఇలా ఉంది. సో ఫోర్స్ ఇక్కడ ఎంత అండి, 10 న్యూటన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అండ్ ద ఏ పాయింట్ ఎంత అండి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ దీని మధ్య ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ 1 మీటర్. సో మనకి ఇక్కడ మూమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 × 1. సో 10 న్యూటన్ మీటర్. ఓకేనా. 10 న్యూటన్ మీటర్. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ రొటేషన్ కూడా చెప్పాలి కదా. ఈ మూమెంట్ చెప్తున్నామంటే డైరెక్షన్ చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. సో అప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నా మూమెంట్ ఆర్మ్ ఎటు ఉంది, నా మూమెంట్ ఆర్మ్ అనేది ఇక్కడ మూమెంట్ ఆర్మ్ మీద అదే నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది కాబట్టి దీని మీద నేను ఇలా పెడుతున్నాను. ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో చూపిస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టినప్పుడు అది ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతుందంటే ఇది ఏంటండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ని మనం యూనివర్సల్గా ఎలా డినోట్ చేస్తామని చెప్పాం, నెగిటివ్గా. సో -10 న్యూటన్ మీటర్ అని చెప్పేసి వీటిని డినోట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మూమెంట్ అబౌట్ పాయింట్ బి. ఓకేనా. మూమెంట్ అబౌట్ పాయింట్ బి చెప్పాలంటే ఇక్కడ ఫోర్స్ ఎంత, ఫోర్స్ 10 న్యూటనే. బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఈ బీకి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇది, దీని మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ బీ పాయింట్కి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్య డిస్టెన్స్ 2 మీటర్స్ వచ్చింది. ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంట్ ఎంత వచ్చింది, 10 × 2 20 న్యూటన్ మీటర్ వచ్చింది. బట్ ఇప్పుడు సెన్స్ ఆఫ్ రొటేషన్ చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు సేమ్ దీనిలాగే ఇది సేమ్, ఇదేమో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కానీ ఫోర్స్ ఎక్కడుంది, ఈ పాయింట్ దగ్గర ఉంది. సో నా ఫింగర్ టిప్స్ ఎటు పెట్టాలి, కిందకు వచ్చేలా పెట్టాలి. ఇక్కడ అనుకోండి పైన నుంచి వెళ్తుంది కాబట్టి నా ఫింగర్ టిప్స్ ఇలా పెట్టాను పై నుంచి వెళ్ళేలాగా. ఇక్కడ ఫోర్స్ అనేది కింద నుంచి వెళ్తుంది కాబట్టి నా ఫింగర్ టిప్స్ ఎటు పెట్టాలి, కిందకు వచ్చేలా పెట్టాలి. సో నేను దీన్ని ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి కదా. ఇలా పెట్టినప్పుడు నా ఎలా రొటేట్ అవుతుంది, ఫింగర్స్ అనేవి ఇలా రొటేట్ అవుతున్నాయి. ఇది ఏ డైరెక్షన్ అవుతుందండి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా. కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకేనా. డైరెక్షన్ ఏమో
అవుట్వర్డ్ ఇలా చూపిస్తుంది, ఇదేమో కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. సో ఈ 20 న్యూటన్ మీటర్ ఇది ఏమవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ అవుతుంది. మనం ఇందాక కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ అంటున్నాం కదా, ఇది ఏమవుతుంది +20 న్యూటన్ మీటర్ అవుతుంది. నెక్స్ట్ మూమెంట్ అబౌట్ పాయింట్ సి అన్నమాట. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అనేది ఆ పాయింట్ గుండా వెళ్తుంటే, అదే అబౌట్ ఏ పాయింట్ అయితే మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ గుండా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ వెళ్తే అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d 0 అవుతుంది. కాబట్టి మూమెంట్ అబౌట్ దట్ పాయింట్ 0 అంటున్నాం కదా. సో మూమెంట్ అబౌట్ పాయింట్ సి ఈక్వల్ టు ఎంత, 0 అని చెప్పి న్యూటన్ మీటర్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 1. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము, అది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మూమెంట్ అనే కాన్సెప్ట్ అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఉపయోగించి మూమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఎగ్జాంపుల్ 2 చూద్దామండి. ఇక్కడ 3 ఫోర్సెస్ ఉన్నాయి, 10 న్యూటన్, 20 న్యూటన్, 30 న్యూటన్. వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ 10 న్యూటన్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇది, 30 న్యూటన్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇది, 20 న్యూటన్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఇది పాయింట్ ఏ దగ్గర యాక్ట్ అవుతుంది. ఓకేనా. అయితే మూమెంట్ అబౌట్ పాయింట్ ఏ ఎంత, మూమెంట్ అబౌట్ పాయింట్ ఈ ఎంత, బి ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అంటే ఇందాక మనము సింగిల్ ఫోర్స్ వల్ల ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు 3 ఫోర్సెస్ ఉన్నాయి, వాటి వల్ల ఎలా అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ నథింగ్ బట్ ఏమొస్తుందంటే సమ్ ఆఫ్ ది మూమెంట్ అబౌట్ పాయింట్ ఏ వస్తుంది, ఎందుకంటే 3 ఫోర్సెస్ వల్ల వస్తుంది కాబట్టి. ఓకేనా. సో ఫస్ట్ అబౌట్ పాయింట్ ఏ తీసుకుందాం. పాయింట్ ఏ దగ్గర 10 న్యూటన్ ఫోర్స్ వల్ల ఎంత మూమెంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా. సో ఫస్ట్ 10 న్యూటన్ ఫోర్సు యాక్ట్ అవుతుంది. దాని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్కి పాయింట్ ఏకి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చిందండి, 2 మీటర్స్ వచ్చింది. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, ఇనీషియల్గా 10 × 2 మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెన్స్ ఆఫ్ రొటేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉందండి, ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి కింద ఉంది, అంటే మరి ఫింగర్ టిప్స్ ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి. సో ఇలా ఉండాలి, అంతేనా. అప్పుడు ఇది ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది ఫింగర్ టిప్స్. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, అంటే ఇది ఏమవుతుంది, ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈ 20 న్యూటన్ యొక్క ఫోర్సు ఈ పాయింట్ ఏ గుండా వెళ్తుంది. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఏదైనా ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏ పాయింట్ గుండా అయితే మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ పాయింట్ గుండా పాస్ అవుతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది. కాబట్టి ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ మూమెంట్ అనేది 0 అవుతుంది. ఓకేనా. సో +20 × 0. నెక్స్ట్ ఈ 30 న్యూటన్ ఫోర్స్ వల్ల ఎంత వస్తుందని చెప్పి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్. ఓకేనా. ఈ పాయింట్ ఏకి అండ్ ఈ 30 న్యూటన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 2 + 3 ఎంత ఉంది, ఇది 5 మీటర్స్ ఉంది. 5 మీటర్స్ ఉంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ రాసేద్దాం, 30 × 5 ఇది మ్యాగ్నిట్యూడ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. రెండింటి మధ్య పాయింట్ ఏకి దీనికి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది కదా. పాయింట్ ఏ అంటే ఈ లైన్లోనే ఉంది కదా. సో రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది అవుతుంది. ఓకేనా. అప్పుడు నా ఫామ్ని ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఫోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఫింగర్ టిప్స్ ఇలా వచ్చేలా పెట్టాలి. అప్పుడు నేను డైరెక్షన్ ఎలా చేస్తున్నాం, ఇలా చూస్తున్నాము, అంటే ఇది ఏ డైరెక్షన్ అయింది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయ్యింది. సో దీని వాల్యూ ఎంత అవుతుందండి, నెగిటివ్ అవుతుంది. సో ఇది మొత్తం మనం చేస్తే ఎంత అయింది, 20 + 0 - 150 ఎంత, -110 న్యూటన్ మీటర్ వచ్చింది. నెగిటివ్ వచ్చిందంటే దీని అర్థం ఏంటి, రిజల్టెంట్ ఫోర్స్ 110 ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిజల్టెంట్ ఉన్నట్టు. ఓకేనా. అబౌట్ MA. నెక్స్ట్ అబౌట్ పాయింట్ బి దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. సో MB = టోటల్ రిజల్టెంట్ మూమెంట్ అబౌట్ పాయింట్ బి డ్యూ టు ఆల్ దీస్ ఫోర్సెస్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఈ 10 న్యూటన్ ఫోర్స్ వల్ల ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఈ 10 న్యూటన్ ఫోర్స్ దగ్గర చూస్తే కనుక ఫస్ట్ ఫోర్స్ ఎంత, ఫోర్స్ వచ్చి 10 న్యూటన్. ఈ రెండు పాయింట్స్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అయిందండి, 1 మీటర్ అయింది. అవునా. సో 10 × 1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది, ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఈ పాయింట్కి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి పైన ఫోర్స్ వెళ్తుంది కాబట్టి ఫింగర్ టిప్స్ కూడా పైన ఉండాలి. సో ఇలా అప్పుడు రొటేషన్ ఎలా వస్తుంది, రొటేషన్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోర్స్ వల్ల చూసుకుంటే ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ వేసుకుందాం. అదేంటి 20 × ఈ బి అనే పాయింట్ మధ్య దీనికి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అయింది, దీని లైన్ ఆఫ్ యాక్షన్కి బి అనే పాయింట్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1 + 2 3 మీటర్స్ అవుతుంది. సో 20 × 3 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీని యొక్క సెన్స్ ఆఫ్ రొటేషన్ ఎంతో మనం చూడాలి. సెన్స్ కూడా వేయాలి కదా, ప్లస్ ఆర్ మైనస్ అనేది, అది మనం ఫస్ట్ వేయాలన్నమాట. ఓకేనా. సో ఏ పాయింట్కి అండ్ ఈ పాయింట్కి, ఈ ఫోర్స్కి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్కి బి పాయింట్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైంది, ఇది కదా అయింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇలా ఉంది అండ్
ఫోర్స్ కూడా ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇలా ఉంది. అండ్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి పైన ఉంది కాబట్టి ఫోర్స్ ఇది ఫింగర్ టిప్స్ ఇలా పెడుతున్నారు. అప్పుడు రొటేషన్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఈ డైరెక్షన్ ఏంటండి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో అది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఆ పాజిటివ్ని ఇక్కడ వేస్తున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చి దీనివల్ల ఈ 30 న్యూటన్ ఫోర్స్ వల్ల, ఈ 30 న్యూటన్ ఫోర్స్ దీనికి మధ్యన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, జస్ట్ 2 మీటర్స్. సో ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ వేసేసుకుందాము. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది, ఇది 30 × 2 వేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది కదా, నేను ఇలా పెడుతున్నాను. ఈ ఫింగర్స్ కూడా ఇది డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఇలా నా పామ్ కిందకి వచ్చి ఇలా పెట్టి ఫింగర్ టిప్స్ ఈ ఫోర్స్ దగ్గర పెడుతున్నా. సో అది ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, నెగిటివ్ అవుతుంది. టోటల్ ఇది ఎంత అయిందండి, 60 -10 + 60 -60 ఎంత, -10 న్యూటన్ మీటర్. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 10 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా 2-3 ఫోర్సెస్ వచ్చినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఈ విధంగా రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మీకు సింపుల్ అండి, అంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చూసుకోవడం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేయడం, అంతే. చేస్తే మీకు మూమెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా సరే చేసేచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అండి. మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అంటే ఏంటంటే టెండెన్సీ ఆఫ్ ది బాడీ టు రొటేట్ అబౌట్ ఇది బాడీ అనుకుంటే ఇది ఒక పాయింట్ ఓ అనుకుంటే టు రొటేట్ అబౌట్ ఏ పాయింట్. ఓకేనా. దాన్ని మనం ఏమంటారంటే మూమెంట్ అంటాం. అంటే ఒకవేళ రొటేట్ అయితే కనుక కన్ఫామ్గా రొటేట్ అవుతుందని లేదు, ఒకవేళ రొటేట్ అవుతే కనుక మూమెంట్ యొక్క టెండెన్సీ ఎంతవరకు రొటేట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి మూమెంట్ ఆఫ్ కపుల్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఒక ఫోర్స్ ఉంటే దానివల్ల మూమెంట్ ఎలా వస్తుంది అని మనం డిస్కస్ చేసాము. కపుల్ వల్ల మూమెంట్ ఎలా ఉంటుంది, ఇది ప్యూర్ రొటేషన్ అవుతుందా లేకపోతే టెండెన్సీ అవుతుందా అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కపుల్ అంటే ఏంటండి, కపుల్ అంటే ఏంటంటే ఇది నథింగ్ బట్ పేర్ ఆఫ్ ఫోర్సెస్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్. పేర్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఒక జత, పేర్ అంటే 2 కదా. సో 2 ఫోర్సెస్ ఒక డి అనే డిస్టెన్స్ సెపరేట్ అయి ఉంటాయి. అండ్ ఆ ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అయి ఉంటాయి. అన్లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే 2 సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, బట్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది సపోజ్ ఇది 10 న్యూటన్స్ అనుకోండి, ఇది కూడా 10 న్యూటన్స్ అవుద్ది. బట్ ఏంటంటే 2 ప్యారలల్గా ఉంటాయి, బట్ అన్లైక్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అనమాట. సో కపుల్ అంటే అర్థం ఇది. ఓకేనా. నెక్స్ట్ మనం మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అంటే ఏంటో చూద్దాం. సో మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అండ్ ప్యూర్ రొటేషన్, ఈ 3 అన్న ఒకటేనండి. సో మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాము. ప్యూర్ రొటేషన్ ఎందుకంటారో కూడా తర్వాత మీకు చెప్తాను నేను. ఓకేనా. సో మూమెంట్ ఆఫ్ ది కపుల్ అన్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అన్న ఒకటే. ఓకేనా. మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ జనరేటెడ్ బై ఏ కపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మూమెంట్ ఆఫ్ ది కపుల్. ఓకేనా. దాన్ని మ్యాగ్నిట్యూడ్ రూపంలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ప్రోడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో ఫోర్స్ ఇలా ఉన్నాయి 2 ఫోర్సెస్, ఇది ఎఫ్ ఇది ఎఫ్, ఇవి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ ఇలా ఉన్నాయి, లైన్ ఆఫ్ యాక్షన్స్ ఇలాగా. వీటి యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, డి, దీని మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫోర్స్, ఈ ఫోర్స్ ఎఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్. దాన్ని మనం ఏమంటామంటే మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అంటే మ్యాగ్నిట్యూడ్ రూపంలో రిప్రజెంట్ చేసాము. సో ఈ మూమెంట్ ఆఫ్ కపుల్కి కూడా ఆర్ ద కపుల్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కపుల్కి కూడా ఏముంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డైరెక్షన్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఇలా విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 ఫోర్స్ అని. నెక్స్ట్ డైరెక్షన్ ఆర్ ద సెన్స్ ఆఫ్ రొటేషన్. అదేంటంటే కౌంటర్ క్లాక్ వైజ్. సపోజ్ ఫోర్సెస్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, దీనివల్ల టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఇలా రొటేట్ అవుతుంది. ఫోర్సెస్ అనేవి ఇలా ఉన్నాయనుకో ఇలా రొటేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఇలా రొటేట్ అవుతుందంటే ఇది ఏంటంటే కౌంటర్ క్లాక్ వైజ్, ఇలా రొటేట్ అవుతుంది దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఇలా కౌంటర్ క్లాక్ వైజ్లో వస్తే కనుక పాజిటివ్ కపుల్, ఇలా వస్తే కనుక నెగిటివ్ కపుల్ అని చెప్పి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క యూనిట్స్ ఏంటండి, దీనికి ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే కదా, దీనికి కూడా న్యూటన్ మీటర్ అవుతుంది అనమాట. ఓకేనా. మూమెంట్ ఆఫ్ కపుల్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, చాలా ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. మన ప్రీవియస్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది ఇదేంటంటే మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అంటే 2 ఒకటే కదా, ఈ సేమ్ అబౌట్ ఎనీ పాయింట్ ఆన్ ఏ బాడీ. ఈ కపుల్ యొక్క ఎఫెక్ట్, కపుల్ వల్ల వచ్చే మూమెంట్ యొక్క ఎఫెక్ట్ ఈ బాడీ తీసుకుంటే పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, ఏ పాయింట్స్ దగ్గర తీసినా సరే ఎఫెక్ట్ ఒకలాగే ఉంటుంది. ఓకేనా. బట్ మ్యాగ్నిట్యూడ్ మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఎఫెక్ట్ ఒకలా ఉండదు. మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే బ్యాక్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఫస్ట్ ప్రాబ్లంలో ఇదంతా ఒక బాడీ అండి. ఒక బాడీ అనుకుంటే
ఈ 10 న్యూటన్ అనే ఫోర్స్ వల్ల ఏ అనే పాయింట్ దగ్గర ఒక వాల్యూ వచ్చింది, బి అనే పాయింట్ దగ్గర ఇంకొక వాల్యూ వచ్చింది, సి అనే పాయింట్ దగ్గర ఇంకొక వాల్యూ వచ్చింది. బట్ ఏంటిది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్. బట్ మూమెంట్ ఆఫ్ కపుల్ వల్ల బాడీ కన్సిడర్ చేసి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా సేమ్ కపుల్ సేమ్ వాల్యూ సేమ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అండ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ కూడా సేమ్ వస్తుంది. సో అది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకుందాము. మామూలుగా ఇది ఒక కపుల్ అండి, కపుల్ అవుతుంది ఎందుకంటే 2 ప్యారలల్ ఫోర్సెస్ ఇవి అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఇవి కదా. వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కపుల్ ఎంత అవుతుంది, ఫోర్స్ ఇంటూ 2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5. సో 10 న్యూటన్ మీటర్. ఇది ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్లో. సో క్లాక్ వైజ్ అంటే ఇది ఎంత అవుతుంది, -10 న్యూటన్ మీటర్ అవుతుంది. సో ఓకేనా. సపోజ్ ఇది ఒక బాడీ కన్సిడర్ చేసుకుంటే ఒక కపుల్ ఇలా యాక్ట్ అవుతుంది అనుకున్నాం. అదే బాడీలో ఈ కపుల్ దగ్గర డిఫరెంట్ పాయింట్స్ యాక్ట్ అవుతుంటే కపుల్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ మీకు చెప్పాను కదా. సో బాడీలో ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా సరే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ది కపుల్ అనేది సేమ్గానే ఉంటుంది, మారదని చెప్పాను కదా. ఈవెన్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ కూడా మారదని చెప్పాను కదా. సో అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇదే కపుల్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇందాకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం కపుల్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం, మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఎలా వస్తే చూద్దాం. సో ఇదంతా ఒక బాడీ అనుకుందాము. ఆ బాడీలో కపుల్ యాక్ట్ అవుతుంది, 2 న్యూటన్ కపుల్ యాక్ట్ అవుతుంది సపరేటెడ్ బై 5 మీటర్ డిస్టెన్స్. అయితే పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి దగ్గర ఫైండ్ అవుట్ చేసి నిజంగా మనం అనుకున్న స్టేట్మెంట్ ఉంది కదా. సో ఎట్ ఎనీ పాయింట్ బాడీలో ఏదైనా ఒక పాయింట్ దగ్గర కపుల్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే కపుల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ రెండు సేమ్గానే ఉంటాయని చెప్పాం కదా. ఆ పాయింట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందాక ఎగ్జాంపుల్ లాగానే 2 ఫోర్సెస్ ఒక డిస్టెన్స్ సపరేటెడ్ బై 5 మీటర్స్. ఓకేనా. సో ఫస్ట్ ఎంఏ పాయింట్ అబౌట్ ఏ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ చూద్దాము. సో ఈ పాయింట్ యొక్క ఇక్కడ వచ్చి మూమెంట్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సరే ఎక్కడైనా సరే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో ఈ 2 న్యూటన్ అనే ఫోర్స్ దగ్గర చూద్దాము ఏ పాయింట్ దగ్గర. సో ఈ 2 న్యూటన్ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ పాయింట్ ఏ గుండా పాస్ అవుతుంది, అంటే దీనివల్ల వచ్చే మూమెంట్ ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో 2 × 0 అని చెప్పి సింపుల్గా వేస్తాము. నెక్స్ట్ ఈ 2 న్యూటన్ ఫోర్స్ ఉంది. ఈ 2 న్యూటన్ ఫోర్స్ వల్ల ఏ దగ్గర ఎంత మూమెంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 న్యూటన్ ఫోర్సు వీటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందండి, 5 మీటర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ దీని రొటేషన్ ఎలా ఉంటుందండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద ఈ సైడ్ ఉంది కదా, నా ఫింగర్స్ అని నా పామ్ అనేది ఇటు చూపించాలి. బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫోర్స్ అనేది కింద ఉంది కాబట్టి నా ఫింగర్ టిప్స్ ఎలా ఉండాలి, కిందకు ఉండాలి. సో ఇలా ఉండాలి. ఇలా ఉండి అప్పుడు రొటేట్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇది ఇలా వచ్చి రొటేషన్ ఏమవుతుందంటే ఇది క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. కాబట్టి ఇది ఎంత అయింది, -2 × 5. సో 10 న్యూటన్ మీటర్ అవుతుంది. నెగిటివ్ వచ్చిందంటే అది ఏ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మూమెంట్ అబౌట్ బి చూద్దాం. మూమెంట్ అబౌట్ పాయింట్ బి చూద్దాము. సో ఈ ఫోర్స్ వల్ల ఈ బి దగ్గర ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఈ పాయింట్ బి గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మూమెంట్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోర్స్ వల్ల చూద్దాం. ఓకేనా. ఈ ఫోర్స్ 2 న్యూటన్, వీటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 5 న్యూటన్స్ 5 మీటర్స్. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద నా పామ్ పెట్టాను, అది ఎలా డైరెక్షన్లో పెట్టాలి, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి నా పామ్ ఇలా పెట్టాను. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫోర్స్ పైన ఉంది కాబట్టి నేను ఫింగర్ టిప్స్ పైకి వచ్చేలా ఇలా పెట్టాను. అప్పుడు ఎలా వచ్చింది రొటేషన్, ఇలాగే వచ్చింది. సో ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, నెగిటివ్ డైరెక్షన్. సో ఇది ఎంత వచ్చింది వాల్యూ, -10 న్యూటన్ మీటర్ వచ్చింది. ఓకేనా. సో ఇది 10 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ వచ్చింది. సో ఏ దగ్గర అయితే ఎంత వచ్చిందో బి దగ్గర కూడా అంతే వచ్చింది. నెక్స్ట్ సి దగ్గర చూద్దాం. సి దగ్గర చూస్తే కనుక ఇప్పుడు ఇది సి పాయింట్ అండి. సి పాయింట్ దగ్గర దీనివల్ల ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ ఫోర్స్ వల్ల చూద్దాం. ఓకేనా. సో ఇది సి పాయింట్ దగ్గర 2 న్యూటన్ ఫోర్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ పాయింట్కి అండ్ ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇది కదా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 + 5 ఎంత అయింది, 7 మీటర్స్. 2 × 7. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద నేను నా రైట్ హ్యాండ్ ఇలా పెట్టాను, ఇలా పెడితే అది ఇలా రొటేట్ అయింది కాబట్టి ఇది ఎంత వచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో -14 వచ్చింది. నెక్స్ట్ దీనివల్ల చూద్దాము. ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అయిందండి, జస్ట్ 2 మీటర్స్ అయింది. 2 మీటర్స్ అయింది. అది ఇలా పెట్టాను నా రైట్ హ్యాండ్, అది ఎలా రొటేట్ అయింది, ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. సో 2 × 2 4. సో -14 + 4 ఎంత అయింది, -10 న్యూటన్ మీటర్. ఇది ఎంత వచ్చింది, 10 న్యూటన్ మీటర్. ఎలా వచ్చింది, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వచ్చింది. సో ఏ పాయింట్ దగ్గర చూసినా సరే కపుల్ వల్ల మీకు ఎంత వచ్చింది,
మూమెంట్ ఆఫ్ ది కపుల్ అనేది ఏ పాయింట్ దగ్గర చూసినా సరే సేమే వచ్చింది. ఇలా కాకుండా మనం సింపుల్గా ఇందాక ఇచ్చిన ప్రాబ్లంలో ఎలా ఉంది, ఎగ్జాంపుల్ మనలో ఎలా ఇచ్చేసి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇక్కడ టూ ఇచ్చేసాము, ఇలా ఇచ్చాము. ఈ డైరెక్షన్లో ఉంది, రివర్స్ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లో ఉండి మూమెంట్ ఆఫ్ కపుల్ ఎంత అని చెప్పేసి మనం అడిగాము. అడిగితే ఎంత వచ్చేసింది, 2 × 5. ఎలా రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే మీరు సపోజ్ ఎగ్జాంపుల్ అడిగారు అనుకోండి, మేము సింపుల్గా ఒకవేళ క్వశ్చన్ అడగచ్చు. సో couple generated by moment of couple generated by one couple is equal to 10 Newton అని ఇచ్చేసి in the clockwise direction లో ఇచ్చేసి suppose point A which is at a distance of 10 meter from this first force and 12 meters from this సెకండ్ ఫోర్స్ అని చెప్పినప్పుడు పాయింట్ ఏ దగ్గర ఈ రెండు ఫోర్సెస్ వల్ల జనరేట్ అయ్యే మూమెంట్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా ఏం చెప్పచ్చు, సింపుల్గా, ఎందుకంటే ఏ పాయింట్ దగ్గర అయినా సరే సేమే ఉంటుంది. బాడీలో కపుల్ వల్ల జనరేట్ అయ్యే మూమెంట్ అనేది ఏ పాయింట్ దగ్గర అయినా ఏ యాక్సిస్ దగ్గర సేమ్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఏం చేసేచ్చు, ఈ 10 Newton meters మళ్ళీ ఇక్కడ రాసేయచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక నన్ను డైరెక్ట్గా అడగండి. మనం కపుల్ని ప్యూర్ రొటేషన్ అని చెప్పి అంటామని చెప్పాను కదా, ఎందుకంటే చేస్తుంది. ఇది ఒక బాడీ అనుకుందాము. కపుల్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ అన్లైక్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి కదా, దాన్ని అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటారు కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఈ బాడీని ఇలా రొటేట్ చేస్తాను ట్రై చేస్తుంటే ఈ బాడీ వేసి అట్ ద సేమ్ టైం ఇలాగ రెండు సైమిల్టేనియస్గా ఇలా రొటేట్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే రొటేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి కపుల్ని ఏమంటారంటే ప్యూర్ రొటేషన్ అని కూడా అంటారు. అంటే మూమెంట్ ఆఫ్ కపుల్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కపుల్ని మనం ప్యూర్ రొటేషన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫోర్స్ ఇలా టర్న్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ ఫోర్స్ ఇలా టర్న్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. కాబట్టి రెండు ఎట్ ఎ టైం పనిచేసినప్పుడు ఖచ్చితంగా టర్న్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్యూర్ రొటేషన్ కూడా అంటాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద మూమెంట్ ఆఫ్ ది కపుల్. సో మనం ఇప్పటి వరకు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంట్ ఆఫ్ కపుల్ గురించి డిస్కస్ చేసాం. సో వాటి మధ్యనే బేసిక్ డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, టెండెన్సీ ఆఫ్ ది బాడీ టు రొటేట్ అబౌట్ ఏ పాయింట్. అంటే రొటేట్ అవుతుందని చెప్పట్లేదు, రొటేట్ అవ్వడానికి టెండెన్సీ ఉందని చెప్పాము. కానీ ఖచ్చితంగా ఒక కేసులో మాత్రం రొటేట్ అవుతుందని చెప్పాము. ఎప్పుడంటే బాడీలో ఒక పాయింట్ అనేది హింజ్ అయి ఉంటే ఆ హింజ్ గుండా మాత్రం ఖచ్చితంగా రొటేషన్ వస్తుందని చెప్పి మనం చెప్పాం అనమాట. అది మాత్రం ఎక్సెప్షనల్ కేసు. బట్ మూమెంట్ ఆఫ్ కపుల్ ఏం చేస్తుంది, డెఫినెట్గా ఏం చేస్తుంది, అది రొటేషన్ తీసుకొస్తుంది. కాబట్టి ఇది ప్యూర్ రొటేషన్ అనమాట. ఓకేనా. మనం ఇంకొకటి ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వల్ల ఒక బాడీ కన్స్ట్రక్ట్ చేసి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వల్ల ఒక డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ రొటేషన్స్ వస్తాయి, అవునా కదా. బట్ ఇందులో ఏంటంటే మూమెంట్ ఆఫ్ కపుల్ అంటే కపుల్ వల్ల ఏదైనా బాడీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అందులో ఏ పాయింట్ దగ్గర అయినా సరే సేమ్ మూమెంట్ వస్తుంది అండ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ కూడా మారకుండా సేమ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు అనేవి మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి మూమెంట్ ఆఫ్ కపుల్కి బేసిక్ డిఫరెన్సెస్ అనమాట. ఓకేనా. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థం అవ్వకపోతే కనుక నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇందాక వరకు దాని గురించి డిస్కస్ చేస్తాం, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంట్ ఆఫ్ కపుల్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్స్ కపుల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తామండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫోర్స్ కపుల్ సిస్టమ్ ఎలా యూజ్ చేస్తామంటే, ఒక ఫోర్స్ ఇచ్చేస్తారు ఒక పాయింట్ దగ్గర, కానీ దాన్ని మనం ఇంకొక పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఫోర్స్ని ఇంకొక పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫోర్స్ అండ్ కపుల్గా కన్వర్ట్ చేస్తాం. అలాంటి కండిషన్స్లో మనము ఈ ఫోర్స్ కపుల్ సిస్టమ్ యూజ్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఒక బీమ్ ఉందండి, ఒక సింప్లీ సపోర్ట్ బీమ్ ఉంది. సింప్లీ సపోర్ట్ బీమ్ ఉండగా ఫోర్స్ అనేది డైరెక్ట్గా ఇలా ఇవ్వకుండా ఇలా ఇస్తారు. ఇది ఒక ఎల్ బెండ్ ఇచ్చి దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా దీనికి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అలా డ్రా చేయమంటారు. అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడున్న ఫోర్స్ని ఫోర్స్ కపుల్గా మార్చుకుని ఈ పాయింట్ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది మనం ఎలా చేస్తాం అనేది మీకు చెప్తాము. సో కన్వర్టింగ్ ఏ గివెన్ ఫోర్స్ ఇంటూ ఏ ఫోర్స్ అండ్ ఏ కపుల్ బై ఏ ట్రాన్స్ఫరింగ్ టు అనదర్ పాయింట్. అంటే సపోజ్ ఇక్కడ పాయింట్ దగ్గర ఉంది, ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ పాయింట్కి ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని ఏమంటామంటే మనము ఫోర్స్ కపుల్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ అనుకుందాము. ఈ బాడీలో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కానీ నాకు ఫోర్స్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఈ పాయింట్ దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ యాక్ట్ అవుతుంది అండ్ ఈ
లైన్ ఆఫ్ యాక్షన్కి అండ్ ఈ బి అనే పాయింట్కి మధ్య డి అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. దీన్ని నేను ఏం చేయాలంటే నాకు ఈ బి అనే పాయింట్ దగ్గర నాకు ఫోర్స్గా దీన్ని మార్చుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ బి అనే పాయింట్ దగ్గర 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ గీస్తాను. అంటే ఏమవుతాయి, 2 నలిఫై అయిపోతాయి, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఈ ఎఫెక్ట్ చూసుకుంటే ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్విలిబ్రియం అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. సో నేను ఈ విధంగా వీటిని డ్రా చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే మనం కపుల్ అంటే ఏమనుకున్నాము, కపుల్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దట్ ఆర్ డెవలప్డ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ డి. సో ఈ 2 ఫోర్సెస్ ఏమవుతాయి, ఎఫ్ అనే మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఫోర్సెస్ ఇక్కడ డ్రా చేస్తున్నాయి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఈ 2 ఫోర్సెస్ ఏమవుతాయి కలిపి, ఈ 2 ఫోర్సెస్ కలిపి మనకి ఎలా యాక్ట్ అవుతాయి, కపుల్గా యాక్ట్ అవుతాయి. సో అపోర్ట్ ఎట్ ఏ పాయింట్, ఈ పాయింట్ బి దగ్గర కపుల్గా యాక్ట్ అవుతాయి. సో దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, ఆ కపుల్ని ఇలా ఈ విధంగా రిప్రజెంట్ చేసి ఈ ఫోర్స్ని ఈ విధంగా ఉంచుతున్నాను అనమాట. ఓకేనా. సో దీనివల్ల వచ్చే దీనివల్ల అంటే ఈ కపుల్ వల్ల రొటేషన్ ఎలా వస్తుంది, ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ కపుల్ జనరేటెడ్ డ్యూ టు దీస్ 2 ఫోర్సెస్, magnitude of the couple separated due to these 2 forces equal to F into D, and ఈ రొటేషన్ సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి మైనస్ వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా ఒక సింగిల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్స్ని ఇంకొక పాయింట్ దగ్గర నుంచి, ఒక పాయింట్ దగ్గర ఉన్న ఫోర్స్ని ఇంకొక పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫోర్స్ ఎలా మారుతుంది, ఫోర్స్ అండ్ కపుల్గా మారుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఫోర్స్ కపుల్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఇందాక మీకు బీమ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా, ఈ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందండి, డి అనే డిస్టెన్స్ ఉంది, అవునా. సో అప్పుడు దీన్ని నేను ఎలా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే కనుక దాని ఫోర్స్ని ఎలా చేస్తాను, ఈ డైరెక్షన్లో అండ్ ఈ డైరెక్షన్లోనే గీస్తాను. సో ఇదంతా కలిపి ఏమవుతుందంటే ఒక కపుల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ బీమ్ నేను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈ బీమ్ని, సో ఇదొక లైన్ అనుకుంటే ఇక్కడికి అది ఎలా ఫామ్ అవుతుంది, ఈ 2 ఫోర్సెస్ వల్ల ఒక కపుల్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్స్ దీని లైన్ ఆఫ్ యాక్షన్ అది ఇక్కడ ఉంటుంది కదా. సో ఇలా ఉంటుంది కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫోర్స్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నా సరే ఇక్కడ ఎంతైతే ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అని చెప్పి మనం డిస్కస్ చేసాం, గుర్తుందో లేదో మీకు. అంటే ఫోర్స్ అనేది సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నప్పుడు ఆ లైన్ ఆఫ్ యాక్షన్ గుండా వెళ్తున్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్ అప్లై అవుతుందని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడైతే ఎంతైతే ఫోర్స్ ఉందో అంతే ఫోర్స్ ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది. సో దాన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ మూమెంట్ కూడా ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. సో మీకు అర్థమైంది కదా ఫోర్స్ కపుల్ సిస్టమ్ ఎలా యూస్ చేస్తాం అనేది. బీమ్స్లో అయితే ఎలా యూస్ చేస్తాము, ఇంకొక అప్లికేషన్ ఉంది దానికి ఎలాగో మీకు చెప్తాను. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. ఏదైనా ఒక బాడీ ఉండి ఆ బాడీలో కోప్లానర్ కాంక్రెంట్ ఫోర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ లాస్ ఉపయోగించి వాటి రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో యూస్ చేస్తాము. ఒకవేళ సపోజ్ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 2 పాయింట్స్ ఉంటే కనుక మనము 2 కాంక్రెంట్ ఫోర్స్ ఉంటే ప్యారలలోగ్రామ్ లా లేకపోతే ట్రయాంగిల్ లా యూస్ చేస్తామని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. అలా కాకుండా ఇంకా అంతకన్నా ఎక్కువ ఫోర్సెస్ ఉంటే కనుక రిజల్యూషన్ చేస్తున్నామని మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసాము. ఒకవేళ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండి 3 ఫోర్సెస్ ఉంటే కనుక మనము లామిస్ థియరం యూస్ చేసాము ఆల్రెడీ. మనము అది ఏ కండిషన్స్లో, ఓన్లీ కోప్లానర్ కాంక్రెంట్ ఫోర్స్ సిస్టంలో. ఒకవేళ అన్నిసార్లు కోప్లానర్ కాంక్రెంట్ అవ్వవు కదా ఫోర్స్ అనేవి, కోప్లానర్ నాన్ కాంక్రెంట్ కూడా వస్తాయి కదా. అలాంటి కండిషన్స్లో మనము ఫోర్స్ కపుల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సపోజ్ ఇది ఒక ప్లేన్ అండి, ఆ ప్లేన్లో 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. F1, F2, F3 అనే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటండి, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా వెళ్తుంది, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా వెళ్తుంది, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇలా వెళ్తుంది. సో 3 అనేవి ఒకే చోట మీట్ అవ్వట్లేదు కాబట్టి, 3 ఒకే చోట మీట్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఏమవుతుంది, కోప్లానర్ నాన్ కాంక్రెంట్ సిస్టమ్ అవుతుంది. అవునా కదా. ఎస్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఫోర్స్ కపుల్ కాన్సెప్ట్ని మనము ఇంట్రడ్యూస్ చేద్దాం. అది ఎలా చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫోర్సు F1 అనే ఫోర్స్ ఉందండి. F1 అనే ఫోర్సు ఈ పాయింట్ O అనుకుంటే వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అండి, D1 అనే డిస్టెన్స్ అనుకుంటాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే F1 ఫోర్స్కి ఇక్కడ O పాయింట్ దగ్గర ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ డ్రా చేస్తాను. అప్పుడు ఈ 2 ఫోర్సెస్ కలిపి ఒక కపుల్ ఫామ్ చేసి ఇక్కడ F1 అనే ఫోర్స్ ఉండిపోతుంది. అవునా కదా. సో ఆ F1 అనే ఫోర్స్ ఇలా డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ 2 ఇక్కడ F1 అండ్ ఇక్కడ O దగ్గర డ్రా చేసిన ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న F1 2 కలిపి ఒక కపుల్ ఫామ్ చేస్తాయి. అది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో అది
m1 అని చెప్పి మనం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ F2 అనే ఫోర్స్ ఉందండి. F2కి అండ్ ఈ పాయింట్కి ఓకి మధ్య డిస్టెన్స్ D2 అండి. ఇది D3, సారీ, ఇది D2, ఇది D3. ఇది ఓకి మధ్య డిస్టెన్స్ D2 అండి. D2 అయితే ఇది మనకి ఏం చేస్తుంది, నేను ఏం చేస్తాను అంటే ఓ అనే పాయింట్ దగ్గర ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దీనికి ప్యారలల్గా డ్రా చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కలిపి ఒక కపుల్ ఫామ్ చేస్తాయి. ఇది ఏం చేస్తుంది, ఇది అలా ఫోర్స్ అలా ఉండిపోతుంది. అండ్ ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో టర్న్ అవుతుంది, ఈ డైరెక్షన్లో టర్న్ అవుతుంది. సో అది ఈ విధంగా నేను వేసాను M2 అని చెప్పేసి. అండ్ F2 ఎలా ఉంది, ఇలా ఉంది, అంటే ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఇది F3 ఫోర్స్ చూద్దాం. F3 ఫోర్స్ ఇలా ఉండగా ఇది ఓ అనే పాయింట్ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఉంది, D3 అనే డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే దీనికి ప్యారలల్గా ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ డ్రా చేస్తా కదా. అప్పుడు ఈ రెండు కలిపి ఒక ఫోర్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఈ ఫోర్స్ ఉండిపోతుంది కదా. సో ఈ రెండింటి వల్ల ఫామ్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో అది నేను M3 అని చెప్పేసి ఇలా రాస్తున్నాను. అండ్ దిస్ F3 ఎలా ఉంటుంది, F3 అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఓ దగ్గర ఈ డైరెక్షన్లో ఉండిపోతుంది. సో అది ఇలా ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మళ్ళీ నేను ఎలా రాస్తాను, M0గా రాస్తాను. M0 అంటే ఏంటంటే 3 మూమెంట్స్ యొక్క రిజల్టెంట్ అనమాట. అంటే M1 వల్ల, M2 వల్ల, M3 వల్ల. M1 M2 నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి, M3 ఏ డైరెక్షన్లో ఉంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అది మనకి రిజల్టెంట్ కపుల్ వస్తుంది. అండ్ ఈ 3 పాయింట్స్ ఒకే చోటుకు వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ని మనం ఇప్పుడు ఏం చేసాము, కోప్లానర్ కాంకరెంట్ సిస్టమ్గా మార్చేస్తాం ఇప్పుడు. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఒకటి యాడ్ అయింది, ఏంటంటే రిజల్టెంట్ కపుల్. ఇక్కడ ఇప్పుడు మనకి కోప్లానర్ కాంకరెంట్ సిస్టమ్కి 2 ఫోర్సెస్ ఉంటాయి కనుక ప్యారలలోగ్రామ్లో ట్రయాంగులర్లా ఉన్నాయి. అది ఉపయోగించి మనము రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ 3 or more ఫోర్సెస్ అలా ఉంటాయి కనుక అప్పుడు మనం ఏం చేస్తాము, రిజల్యూషన్ ఉపయోగించి దీని రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ మనం M0 అనేది 3 మూమెంట్స్ బట్టి మనకు వచ్చేస్తుంది, ఈ కండిషన్స్ బట్టి. సో ఈ విధంగా మనకి రిజల్టెంట్ వచ్చేస్తుంది కదా. సో అంటే ఫోర్స్ కపుల్ సిస్టమ్ని ఉపయోగించి కోప్లానార్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ని కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్గా మార్చి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. ఆ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది, రిజల్టెంట్ మూమెంట్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది కోప్లానార్, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫోర్స్ కపుల్ సిస్టమ్. ఓకేనా. ఇప్పటివరకు మనకి కోప్లానార్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ ఇచ్చినా లేకపోతే కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఇచ్చినా సరే, సో రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది, రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్టెంట్ ఆఫ్ మూమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఇప్పుడు ఆ రిజల్టెంట్ అనేది ఫ్రమ్ ఏ పాయింట్, సపోజ్ ఇది ఒక సిస్టమ్ అనుకుంటే ఇక్కడ రిజల్టెంట్ ఇలా యాక్ట్ అవుతుంది అనుకుంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ రిజల్టెంట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆర్ ఈ యాక్సిస్ నుంచి, ఈ పలానా యాక్సిస్ నుంచి రిజల్టెంట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేసేయడానికి యూస్ చేసేదే ఏదేంటంటే వ్యారిగ్నన్స్ థియరం అనమాట. ఈ వ్యారిగ్నన్స్ థియరం అనేది రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి కానీ యాక్సిస్ దగ్గర నుంచి కానీ ఎంత డిస్టెన్స్లో ఉండి చెప్పేదే వ్యారిగ్నన్స్ థియరం అనమాట. సో వ్యారిగ్నన్స్ థియరం స్టేట్స్ దట్ ఇఫ్ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ద నెట్ మూమెంట్ డ్యూ టు ఆల్ ఫోర్సెస్ అబౌట్ ద పాయింట్ ఆర్ యాక్సిస్ విల్ బీ ఈక్వల్ టు ద మూమెంట్ డ్యూ టు ద రిజల్టెంట్ ఫోర్స్ డన్ అబౌట్ ద సేమ్ పాయింట్. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ బట్టి మీకు ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక బాడీ ఉందండి, ఇదంతా ఒక బాడీ అనుకుందాం. ఈ బాడీ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఒక్కొక్క ఫోర్స్ యొక్క దీనివల్ల ఒక మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము, దీనివల్ల ఒక మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము, దీనివల్ల ఒక మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము, దీనివల్ల ఒక మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో అంతా కలిపితే సమ్ చేస్తే వచ్చేది నెట్ మూమెంట్. ఓకేనా. సో ఎన్ని ఫోర్సెస్ వల్ల వచ్చే నెట్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ నెట్ ఫోర్స్ అంతా ఒక రిజల్టెంట్ ఫోర్స్ యాడ్ చేసి ఇదంతా కలిపి ఒక రిజల్టెంట్ ఫోర్స్గా తీసుకుని ఆ రిజల్టెంట్ ఫోర్స్గా వల్ల వచ్చే మూమెంట్కి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఇండివిజువల్గా అన్ని మూమెంట్స్ని కలిపితే వచ్చే మూమెంట్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ వల్ల వచ్చే మూమెంట్తో ఈక్వల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అది మన ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుందాము. వ్యారిగ్నన్స్ థియరం ప్రకారము ఇది ఒక ఫోర్స్ 10 Newton, 15 Newton, 20 Newton, 30 Newton అన్నారు. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది, వీటన్నిటికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. రిజల్టెంట్ ఫోర్స్ అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో అన్నీ కూడా 10 + 15 + 20 + 30 ప్లస్ ఈక్వాలిటీ ఎంత అయిందంటే 75 Newtons రిజల్టెంట్ ఫోర్స్ అయింది. వ్యారిగ్నన్స్ థియరం ప్రకారం ఏమని చెప్తున్నారు, సో రిజల్టెంట్ అయిన ఫోర్సు సపోజ్ ఇది పాయింట్ ఏ అనుకున్నాము, ఈ పాయింట్ ఏ డిస్టెన్స్ దగ్గర నుంచి రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ అనేది ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుంది అనుకున్నాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
మూమెంట్ అబౌట్ ఏ ఒక పాయింట్ కన్సిడర్ చేసి ఆ పాయింట్ దగ్గర మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు రిజల్టెంట్ ఫోర్స్ వల్ల. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి 75 వచ్చింది. అండ్ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనము ఎక్స్. సో మూమెంట్ ఈక్వాలిటీ ఎంత ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా ఈ ఆర్, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్. సో అది ఇక్కడ వేస్తున్నాను నేను. వారిగ్నస్ థియరం ఏం చెప్తుంది, మూమెంట్ డ్యూ టు రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ మూమెంట్ డ్యూ టు ఆల్ ద ఫోర్సెస్ అబౌట్ ద సేమ్ పాయింట్ అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ వల్ల వచ్చే మూమెంట్ ఇది అనుకున్నాం. ఇప్పుడు నేను ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ఫోర్స్ యొక్క మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుందండి. 10 న్యూటన్ యొక్క ఫోర్స్ 10 న్యూటన్ ఫోర్స్ ఉంది. ఈ 10 న్యూటన్ ఫోర్స్ ఈ అబౌట్ పాయింట్ ఏ దగ్గర చేసే మూమెంట్ ఎంత అండి, 10 × 1. ఓకేనా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1 కాబట్టి ఈ 15 ఉందనుకోండి, 15 2 × 15. ఈ 20 న్యూటన్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుందండి, 20 × 3 60. 30 న్యూటన్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుందండి, 30 × 4 120. సో ఎంత కలిపితే మనకి ఈ రెండే మనం ఈక్వల్ చేస్తే మనకి, సో మనంతా ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2.93 వచ్చింది. అంటే సో అంటే వారిగ్నస్ థియరం ప్రకారము అంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందో చెప్పాము. సో మనం రిజల్టెంట్ ఫోర్సు ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుందని అనుకున్నాము. ఆ వారిగ్నస్ థియరం అప్లై చేస్తే మనకి 2.93 మీటర్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏ దగ్గర మనకి ఈ రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్గా మనం మామూలుగా సెన్స్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ వాడలేదు, ఎందుకంటే రిజల్టెంట్ ఫోర్స్ ఒకటే నెగిటివ్గానే ఉంది అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది. అంటే రిజల్టెంట్ ఫోర్స్ వల్ల క్లాక్ వైజ్ రొటేషన్ వస్తుంది. అండ్ ఇందులో ప్రతి పాయింట్ ప్రతి ఫోర్స్ వల్ల కూడా మనకి రొటేషన్ అనేది క్లాక్ వైజ్ రొటేషన్ వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఇంకా సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్ వస్తుంది, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వస్తుంది. కాబట్టి నేను మైనస్ అండ్ టర్మ్స్ ఇక్కడ యూజ్ చేయలేదు. మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు ఎక్కడైనా సెన్స్ ఆఫ్ రొటేషన్ గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతే కనుక జస్ట్ మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వారిగ్నస్ థియరం అండి. మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేయిస్తాను. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఇప్పటి వరకు మనకి ఏమేమి కాన్సెప్ట్స్ అయింది, ఫోర్స్ కాన్సెప్ట్ అయింది, ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అయింది, నెక్స్ట్ మూమెంట్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. ఈ 3 కాన్సెప్ట్స్ మీద మీకు ప్రీవియస్ పేపర్స్లో నుంచి అండ్ ఇంపార్టెంట్ కొంచెం మీకు కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యేలాగా బిట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తాను. బిట్స్ మీరు సాల్వ్ చేయండి క్లాస్ ఉన్న తర్వాత. నేను నెక్స్ట్ క్లాస్లో ఆ బిట్స్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అవి ఏంటంటే ట్రస్ ఫ్రిక్షన్ ఆ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాం. సో అవి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ కాన్సెప్ట్స్ కాబట్టి ముందు ఈ కాన్సెప్ట్స్ అయిపోయాయి. సో నేను ప్రాబ్లమ్ సెట్ ఇస్తాను. ఆ ప్రాబ్లమ్ సెట్స్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటే కనుక నన్ను అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో కూడా పెడతాను, మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ప్రాబ్లమ్ సెట్ మీద. మీకు ఇంకా డౌట్స్ ఏమంటే కనుక నన్ను అడిగి క్లియర్ చేసుకొని. సో ఇప్పుడు హాఫ్ సిలబస్ అయినట్టు, ఇంజనీరింగ్ మెకానిక్స్లో హాఫ్ సిలబస్ అయినట్టు. ఈ హాఫ్ సిలబస్ మీకు ఇప్పుడు కవర్ అయింది. సో మీరు ప్రాబ్లమ్ సెట్స్ అన్ని సాల్వ్ చేసి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ ఇప్పటివరకైనా ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ మనం ట్రస్సెస్ ఫ్రిక్షనల్ అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. థ్యాంక్ యూ ఆల్.